ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. నగరంలోని రంగారెడ్డి చెరువు, గాంధీ పార్క్ ప్రాంతాల్లో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి సతీమణి గీతాలత, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని కోరారు. సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికి దేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటలపై. నమస్కారములు. గత 33 సంవత్సరాలుగా మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా మే 13వ తేదీ జరుగు పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ గారికి తెలుగుదేశంకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ రంగారెడ్డి చెరువుగట్టు మీద మేము క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు, నేను ఇద్దరం కలిపి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. అంతా అంటే ప్రజలంతా కూడా బాగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అంతా బాగుంది. తప్పకుండా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రేపు మే 13 జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా జనార్దన్ గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా తప్పకుండా మీ అమ్మాయిలోని ఓటు ఉపయోగించుకుని ఇద్దరిని అక్కడి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు ఉంటుందని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. ఒంగోలులోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిల్లా చెన్నయ్యతో పాటు యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి, బడుగు బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు, ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీ లింగంగుంట కార్తీక్, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టి శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఈ స్థలం దళితులకి ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని శంకుస్థాపన ఆపి
మా దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆడిటోరియం స్టడీ సర్కిల్ అది. ఈ జిల్లాలో స్టడీ సర్కిల్ లేదని ఆ స్థలం మున్సిపల్ హై స్కూల్ పక్కన స్థలంని ఎప్పటి నుంచో రాజశేఖర్ అన్న టైంలోనే దీని మీద కౌన్సిలర్గా ఉన్నప్పుడు గొడవేయి అది మేడం గారు వచ్చిన తర్వాత క్లియరెన్స్ అయిన తర్వాత కూడా ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాం, జగన్ గారిని ఈ విషయం మీద అంబేద్కర్ ఆడిటోరియం విషయం మీద నేను కలిశాను, మా బొమ్మం కలిసింది. వెంటనే అధికారులకు ఆదేశించి శాంక్షన్ చేయడం జరిగినది. ఇది ఎలక్షన్ టైంలో మేము చెప్పకూడదని చెప్పని ఎక్కడ కూడా నేను చెప్పదలుచుకోవాలా. శాంక్షన్ అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది. మేము చెప్తుంది ఏంటంటే ఆయన జగన్ గారికి ఇలాంటి విషయాల్లో తెలిసి వెంటనే ఎక్కడ కూడా దళితుల మీద దాడి చేసిన చాలా విషయాల్లో మా నోటి అని చెప్పేసి మాదిగలు అనుకున్నప్పటికీ చాలా వరకు కూడా ఈ ఒంగోలు నియోజకవర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన్న వెంటే అలాగే జగనన్న వెంటే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికీ కూడా అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది. అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి, అలాగనే మన సామాజిక పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి గవర్నమెంట్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలోనైతేనేమి, అలాగే ఇప్పుడు మనకు తెలుసు హాస్పిటల్స్లో ఎన్నో రకాలుగా మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, అలాగనే మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకి ఎక్కువగా దక్కినాయి అని చెప్పడం వల్ల ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఖచ్చితంగా మాలలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. నిజానికి అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల పథకాలు అందడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మరి మంచి అంటే ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి వైసీపీ గవర్నమెంట్లోనే జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే మరి వాసన్న ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళు మమ్మల్ని ఏనాడు కూడా పక్కన పెట్టలేదు. ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని రంగాల్లోనూ కూడా మాకే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం, అందులో ముఖ్యంగా నేను దానికి అందరికి నిదర్శనం ఏంటంటే నేను మరి మేయర్గా మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టైం అవకాశం కల్పించి మరి ఎస్సీలుగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే మరి ఫస్ట్ మేయర్ స్థానం నాకు వేరే చర్చల ప్రోగ్రాం ఉండి నేను సెక్రటరీ అయినప్పటికీ మధ్యలో రావడం జరిగింది. కేవలం ఏంటంటే మన బాలినేని శ్రీనివాసులరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే మన వంతు సహాయం కూడా ఉండాలి, మనం కూడా అందులో భాగస్వాములై ఉండాలని తలంపుతోటి నేను రావడం జరిగింది. దయచేసి మీడియా ద్వారా మిత్రులందరూ దళిత బహుజనులు, ఎందుకంటే కొంతమంది అంటే మాలల వరకే కాదు, మాదిగలో కూడా దాదాపు 80% వైసీపీలోనే ఉన్నారు నాకు తెలిసి. చాలామందికి తెలియదు ఆ విషయం. ఆయన చెప్పినా ఇంకొక ఆయన చెప్పిన వీళ్ళు మారేది లేదు పోయేది లేదు. కనుక ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు, గెలిపిస్తాడు మనమందరం కలిసి అని మనం చేస్తూ మరొకసారి ఇంకొక విషయాన్ని ప్రస్తావించి ముగిస్తా. భారతదేశ వ్యవస్థలో అనేక రకాల పోరాటాలు జరుగుతుంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాతులను అందరినీ ఐక్యం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఈ కళను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు చూడండి కరోనా టైంలో ఎవ్వరు కూడా జిల్లాలో ఎవ్వరు లేరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారే రిమ్స్ మెడికల్ కాలేజీలో ఒక షెడ్లాగా ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను పెట్టి డబ్బులున్న వాళ్ళందరేమో పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దళితులు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళకి కూడా ఒకటి చూపించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడంలో కానివ్వండి, ఇంటికి మెడిసిన్స్ ఇప్పించి పంపడంలో కానివ్వండి, అనేక రకాలుగా అండదండగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీ
వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల విధ్వంసమైందని ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. భాగ్యనగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉప ప్రణాళిక నిధులను సైతం దారి మళ్లించి ఆయా వర్గాలను మోసం చేశారని విమర్శించారు. అరాచక పాలన అంతం, కూటమి పంతం పేరుతో 50 అంశాలతో ముద్రించిన ఎన్డీఏ ఛార్జ్ షీట్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అట్లాగే ఇవే కాదు, దాదాపు పండుగ కానుకలు రద్దు చేయటం జరిగింది. ఆ రోజు నేను రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరికే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, 1,25,000 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. చివరికి వాలంటీరు 5,000 రూపాయలతోటి ఉద్యోగాలు మాత్రమే ఇవ్వటం జరిగింది. మెగా క్యాలెండర్ పేరుతోటి చెప్పి వచ్చి ఈరోజు దగా క్యాలెండరు ప్రభుత్వం పోబోయేటప్పుడు 6,000 ఉద్యోగాలు ప్రకటన చేయటం జరిగింది. అట్లాగే నిరుద్యోగ భృతి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేయటం జరిగింది. ఇట్లాగే ఎన్నో ఒకటి కాదు ఎన్ని చెప్పుకుంటా పోతే ఎంతసేపు చెప్పినా తరగనంత ఎన్నో తప్పులు ఈ ఛార్జ్ షీట్లో మేము ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాము. అట్లాగే మా నాయకుడు పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారిని ప్రభుత్వంలోకి రాగానే అనేక ఇబ్బందులతోటి గురి చేసి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం జరిగింది. అట్లాగే దళితులు, మైనారిటీలు ఎంతోమంది ఈ ప్రభుత్వం యొక్క దాష్టీకానికి బలవటం జరిగింది. మాస్క్ అడిగిన సుధాకర్ డాక్టర్ గారిని పెడరెక్కలు విడిచేసి పిచ్చివాడిగా ముద్రేసి హత్య సావుకు కారణమైంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసి ముఖ్యమంత్రి నువ్వు. అట్లాగే శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ కబ్జాలు చేయటం, ఒకళ్ళ స్థలాలని ఆక్రమించటం, రౌడీజం చేయటం, అట్లాగే గంజాయి మత్తులో చిన్న పిల్లల్ని 18 ఏళ్ళ పిల్లల్ని అలవాటు చేసి రాష్ట్రంలో వాళ్ళకు ఒక ఉపాధి లేకుండా పరిశ్రమలు ఏమీ రాకుండా ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేకుండా మన రాష్ట్రంలో మీ గోండాగిరిని చేస్తూ కొంతమంది పిల్లల్ని పాపం అమాయకమైన వాళ్ళని ప్రలోభిస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అమ్మఒడి అన్నాడు, అట్లాగే కొంతమందికి ఇవ్వటం, కొంతమందికి ఇచ్చేవాడు, లేకపోతే ఆయనే కరెంటు బిల్లు పెంచుతాడు, మీకు అమ్మఒడి రాదంటాడు, అట్లాగే ఇంట్లో కారు ఉందంటాడు, అట్లాగే చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేయటం అంటాడు. అట్లాగే రకరకాలుగా 1 కాదు 2 కాదు ఎన్నో విధాలుగా ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పాలు చేయటం, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవరైనా కానీ ఇబ్బందులు పాలు చేయటం, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయటం, ఈ రకంగా ఇచ్చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లాగే ఎంతమంది విద్యార్థులు ఛార్జ్ షీట్ వేయటం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని 4-5 సంవత్సరాల నుంచి అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేశాడు. అసలు అది ఇది అని కాదు, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని నాశనం చేశాడు. అందుకనే అతని మీద గవర్నమెంట్ మీద ఛార్జ్ షీట్ వేయటం జరుగుతుంది. పోలవరం నదులు అనుసంధానానికి గండికొట్టినటువంటి వ్యక్తి అతను. అలాగే 12 లక్షల అసైన్ భూముల్ని కబ్జా చేసినందుకు, అలాగా ల్యాండ్ లూటీ కోసం 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా చేశాడు. ఒక్క డిఎస్సి ఉద్యోగం కానీ పోలీస్ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకున్నాడు. పోతే నేను కరెంటు ఛార్జీలు తగ్గించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. ఛార్జీలు తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచాడు. మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అన్నాడు. ఏం చేశాడండి, మద్యాన్ని ఇంకా ఎక్కువ చేసి విషపూరితమైన మద్యాన్ని ప్రజల చేత తాగిచ్చి దాని మీద వచ్చిన ఆదాయాన్ని దోచుకొని ఎన్నో విధాలుగా అన్ని అరాచకాలు తప్పించి ఒక్క అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అదే మామూలుగా బాబు గారి ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తే ఈయన ఉన్న అన్నా క్యాంటీన్లు తీసేసి ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా నాకు ఓట్లు వేయండి, నన్ను ఇంకా గెలిపించండి అని చెప్తున్నాడు. నిన్ను ఏ విధంగా గెలిపిస్తారు జగన్మోహన్? ఒంగోలు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్కూటీలో అర్హత పొందారని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి యదా సుధాకర్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం.
నిన్నటితోటి నామినేషన్లు పర్వం ముగిసింది. ఈరోజు స్క్రూటినీ కూడా అయిపోయిన సందర్భంలో మరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో స్క్రూటినీ కూడా పూర్తయి మరి ఒంగోలు నుంచి అభ్యర్థిగా శ్రీమతి తురకపల్లి నాగలక్ష్మి గారు, కొండేపి అభ్యర్థిగా పసుమర్తి సుధాకర్ గారు, కనిగిరి అభ్యర్థిగా దేవరపల్లి సుబ్బారెడ్డి గారు, దర్శి అభ్యర్థిగా పుట్లూరి కొండారెడ్డి గారు, మార్కాపురం అభ్యర్థిగా సయ్యద్ జావేద్ అన్వర్ గారు, ఎర్రగొండపాలెం అభ్యర్థిగా శ్రీమతి బూదాల ఐసారావు గారు, గిద్దలూరు అభ్యర్థిగా పగడాల రంగస్వామి గారు. వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా రాలేదు, రాజధాని నిర్మాణం జరగలేదు, పోలవరానికి అతిగతి లేకుండా పోయింది. మరి వెనుకబడినటువంటి 7 జిల్లాలకి ఇస్తానటువంటి ప్యాకేజీ కూడా అంతంత మాత్రంగానే ఆ రోజు వచ్చింది. మరి ఈరోజు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి అధికారంలో రావడం జరిగింది. ఆయన అయితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని సాధిస్తాను, విభజన చట్టంలో ఏ హామీలు అయితే పొందుపరిచారో వాటన్నింటినీ కూడా నేను తీసుకొచ్చి ఆంధ్ర రాజధాని కడతాను, పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి చెప్పాడు. మరి ఇన్ని రోజులుగా 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలను చూశాయి. ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాలేదు, రాజధాని రాలేదు. మరి వెనుకబడినటువంటి జిల్లాలకు ప్యాకేజీ మరి 50 కోట్లు రావాల్సినటువంటి ప్రతి జిల్లాకి అవి కూడా ఈరోజు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే మనకు రావాల్సినటువంటి KG to PG విద్య, దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా మెరుగైనటువంటి విద్య కావాలి, మరి మెరుగైనటువంటి వైద్యం కూడా కావాలని చెప్పేసి పుట్టిన ప్రతి బిడ్డ ఎంతవరకు చదువుకుంటాడో KG to PG వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పేసి మా AICC అధిష్టానం ప్రకటించింది. అలాగే వైద్యం కూడా మరి ఇంతకుముందు ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఏమాత్రం సరిపోవట్లేదు, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అని చెప్పేసి 10 లక్షల వరకు కూడా వైద్య సదుపాయం అందించింది. అట్లాగే మరి కాంగ్రెస్ పార్టీ ఆనిముత్యం NRGS ఉపాధి హామీ పథకం ఆ రోజు 200తో బిగినైంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు యువత ఉపాధి హామీ కింద. మరి మొన్నటిదాకా మనం చాలా నవ్వుకుంటా మాట్లాడేవాళ్ళం. రాష్ట్రంలో ఒక నాయకుడు ఉండేవాడు, ఒక K.A. పాల్ అనేటువంటి వ్యక్తి. మరి ఆయన చేసేటువంటి ప్రసంగాలైనా ప్రెస్ మీట్లైనా చూసుకుంటే కొంత నవ్వు వస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఇతన్ని SN పాల్ అని చెప్పేసి మనం సంబోధించుకోవచ్చు. అంటే సంతనూతలపాడు పాల్, K.A. పాల్ బదులు ఇతను మన సంతనూతలపాడు పాల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఆయన సంబోధిస్తాడు ఈ ప్రెస్ మీట్లో, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు, ప్రేమ లేకపోవచ్చు, అలాగే వీళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉండకపోవచ్చు. అంటే ఈ సంబోధనలన్నీ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు K.A. పాల్ గారు. మరి ఈయన కూడా మరో పాల్లాగా తయారయ్యాడు. మరి ప్రజలందరూ కూడా ఈయన చేసేటువంటి ప్రసంగాలను వీటిని కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, మరి బీజేపీ తోటి 5 సంవత్సరాలు కలిసి లేదా బీజేపీ వాదాన్ని వీళ్ళు అందిపుచ్చుకున్నారో తెలియదు, కానీ మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, తాము ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందామనుకోవడం, మహిళ కోరుకోవడం తప్ప అండి? ఒక మహిళ నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకోవడం అనేది అది తప్ప అని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాను. దేనికంటే ఆయన షర్మిలారెడ్డి గారిని, సునీతమ్మ గారిని ఇదే మాట అన్నాడు. ఆయన ఒక రాజకీయ కాంక్షతోటి, ఒక కుటిలమైనటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందాలనుకుంటున్నారు అనేది. అంటే వివేకానంద రెడ్డి హత్య కుటిలమైనది. ఇందులో మహిళ రాజకీయంలోకి రావడం కుటిలమైంది కాదు, పదవీకాంక్షతోటి ఆమె ప్రజల మధ్య ఉండి ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కుటిలమైనది కాదు సుధాకర్ బాబు. మరి మీరు ఒంగోలు మండలం వలేటివారిపాలెంలో దామచర్ల కుటుంబ సభ్యులు, మాగుంట కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సూపర్ 6 పథకాలను వివరిస్తూ మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో మన జనార్దనన్న దేరా ఈ ఒంగోలు గడ్డ ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే నందమూరి ఆలోచన బాటలపై కూడా చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఈసారి తప్పకుండా నాన్నగారు గెలుస్తారని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదే నమ్మకంతో కూడా ఉన్నారు. ఇక్కడ భారీ మెజారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు. తప్పకుండా ఈసారి ఒంగోలులో నాన్న గెలుస్తారని భావిస్తున్నాం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి కుటుంబ సభ్యులము వాలేటి వారిపాలెం వచ్చాము. ఇక్కడ అందరూ స్పందన చూస్తుంటే చాలా బాగుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి దామచర్ల జనార్దన్ రావు గారికి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రార్థించాము. వాళ్ళ స్పందన మాకు బాగా నచ్చిందండి. నమస్కారం. ఈరోజు జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాగుంట కుటుంబ సభ్యులు మరియు దామచర్ల జనార్దన్ గారి కుటుంబ సభ్యులు పల్లెటవారిపాలెం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అత్యధిక మెజార్టీలో గెలవాలని పల్లెటవారిపాలెం గ్రామ ప్రజలు అట్నే ఒంగోలు మండలం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో భాగంగా పల్లెటవారిపాలెం గ్రామం మా మేడం గారు నాగసత్యాలతి గారు రావడం జరిగింది. ప్రజల్లో విపరీతమైన స్పందన, యాంటీ గవర్నమెంట్ బాగా స్పష్టంగా అగపడుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు రాయపాటి అజయ్ అన్నారు. శర్మ కాలేజ్ వద్ద ఏర్పరిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ సత్కా సాత్, సత్కా వికాస్, సత్కా ప్రయాస్ నినాదాలతో ముందుకు వెళ్తుందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరఫున ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద ఒక కంట్రీ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ, అలాగే అవినీతికి పునాది రాయి వేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని ఖండించేటటువంటి విధంగా, ప్రజలకు నిజానికి తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం. అంతేకాకుండా ఈ యొక్క వాలంటీర్ అనేటటువంటి సిస్టమ్ దాని మీద ఎన్డీఏ కూటమి తరఫున ఆ యొక్క స్టాండింగ్ ఏందనేది ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం, అలాగే ఇక్కడ ఒక యువ నాయకుడు ఉన్నారు వైసీపీ పార్టీలో. ఆ యువ నాయకుడు ప్రజా సంక్షేమ పథకాలని జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పని రకరకాలుగా మాయమాటలు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ కూడా మీ డాడీని అడుగు. ఒకసారి అడుగుతున్నా, ప్రతి సంవత్సరం జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? 2,30,000 జాబులు ఇస్తామని చెప్తే ఆ 2,30,000 జాబులు అనేటటువంటివి ఎందుకు ఇవ్వలేదు? అట్లాగే ఈ రోజున వాళ్ళందరికీ కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు జాబులు ఇచ్చాం, ఇది చేసాం, అది చేసామని చెప్తారు. ఆ జాబులు మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మీరే చెప్పుకొని మీరే ప్రచారం చేసుకున్నారు. వాటిని ప్రభుత్వ జాబులా అంటే ప్రభుత్వ జాబులు కాదు. అలాగే ఈ రోజున 20,000 పైన మెగా డిఎస్సికి సంబంధించిన ఇస్తానని చెప్పారు. ఎక్కడ మెగా డిఎస్సి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డాడీ? ఎందుకు మనం ఇవ్వలేకపోయామని చెప్పని మీ డాడీని అడుగు యువనాయక అని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్న. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మీరు యొక్క కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా గమనించాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి బాలినేని మన ఇక్కడికి వచ్చేటప్పటికీ మన దామచర్ల జనార్దన్ గారు, అలాగే మన మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019లో ఆయన
2600 కోట్ల పైగా నిధులు తీసుకొని వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన పార్కుల పునరుద్ధరణ అయితేనేమో కానీ, శ్మశాన వాటికలు అయితేనేమో కానీ, ఈ విధంగా అనేక రకాల రోడ్ డివైడర్లు అయితేనే కానీ, సీసీ రోడ్లు అయితేనేమో కానీ, సిమెంట్ రోడ్లు అయితే కానీ, తార్ రోడ్లు అయితే కానీ, 4-way లైన్లు అయితే కానీ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన మంత్రిగా చేశాడే, 5 సార్లు మినిస్టర్గా చేశాడే, ఒంగోలుకి శాశ్వతంగా నీటి కొరత అనేది లేకుండా చేస్తానని చెప్పాడే, నీటి కొరత చేశాడా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు నా దామచర్ల జనార్దన్ గారు ఆయన 2014లో నుంచి 2019 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 163 కోట్లతోటి ఈరోజు గుల్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి అక్కడ 2 కిలోమీటర్ల దూరమే ఆగినటువంటిది. తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల ఈ 5 సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవుతున్నా, మీరు ఆ 2 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వ పాలనలో మీరున్నారు. మీ మంత్రి పదవికి అర్హులు కాదని చెప్పనే వాళ్ళే గమనించి మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తీసేసినటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారితో అభివృద్ధిలో పోటీ పడండి, ఏదైనా సంక్షేమంలో ఏదన్నా పోటీ పడండి. అంతేగాని దాడులు చేస్తాం, ఏదన్నా వచ్చి ఇళ్ళకు వచ్చి కొడతాం, పైన పట్టు కొడతాం అంటూ గంజాయి సప్లై చేస్తాం. ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్న చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గురునాథరావు, ఈవో రజనీ కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.